మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ఆదికాండం 17వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఆదికాండం 17వ అధ్యాయము 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, జీవము కలిగిన మా దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఓ ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని కృపచేత జ్ఞాపకం చేసుకోండి. నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ అనాది సంకల్పంలో ఈ వర్తమానం నిమిత్తమై ఏర్పరచబడిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, మా ప్రభువా, నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు, నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన విషయాలు, ఇప్పుడు కానీ ఇక ముందు కానీ భవిష్యత్తులో మాకు అవసరమైన సంగతులు, ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా ప్రభువా సంపూర్ణ సిద్ధి పొందడానికి, సంపూర్ణంగా ఈ భూమి మీద నీ సేవ చేసి నిన్ను మహింపరచడానికి, ధైర్యంగా క్రీస్తుని ఆయిపీఠాన్ని ఎదుర్కొని అన్నాడు నీ చేత బడా మంచి దాసుడా, మంచి దాసురాలని మెప్పు మహిమ ఘనత బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి అత్యున్నత సింహాసనం మీద నీవును వధువు ఉండగా, వధువులో నువ్వు నిలిచిన ఉన్నత స్థానంలో మేము నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేయటకు కావలసిన ప్రతి సంగతి దేవా, నీ మనసులో ఉన్న సంగతులన్నీ నీ కృపచేత బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనబడుతూ నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృప, హృదయ సున్నతి, దిద్దుబాటు మనస్సు, నేర్చుకునే శుభగుణ లక్షణమును నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాదసన్నులు శిష్యరికం చేస్తూ శిష్యులైన సేవకు గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేసి నేను మహింపరచడానికి కూడా కృప కలుగునట్లుగా, ముందుగా నీ సన్నిధిలో అడిగిన రీతిగా మాకు కృప కలుగునట్లుగా మాకు బోధించండి, బలపరచండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఇంకేవైనా మాకు కనబడకుండా ఈ రీతిగా ఉన్న వాటి ప్రభావాన్ని నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా శిలువ రక్తాన్ని బట్టి యేసు నామములో వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. నిత్య నరకంలోకి ఇప్పుడు విసిరి కొడుతున్నాం. అక్కడే బంధించబడును. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలోకి పిలుస్తున్నారు. చుట్టూరు ఇక ముందు ప్రార్థనలోకి పిలుచబోతున్న ప్రతి ఒక్కరి చుట్టూరు నీ శిలువ రక్తం కంచె, రక్షణ కంచె, అగ్ని కంచె మహిమేగాని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింప చేసి నీ చేతిని దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారం మీద నిలిచి నీ దేవదూతల అగ్నిటి రథముల సైన్ సమం చుట్టూ కావలి గురించి నీ కనుదృష్టి ముఖాన్ని తేజోమాన వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మెల చేసి మేమున్న ఈ స్థలం సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాశ్రుడివై ఉండి నీలోంచి ప్రభు నలుదిక్కులు ప్రభులీలాగా చేసి మాతో నీ బలమైన సన్నిధి ప్రభావం ఉంచి మా అందరితో మీరు మాట్లాడినయా. మా అందరికీ వినగలిగిన చెవిని దయచేయ, గ్రహించగల మనసును దయచేయ, నీ స్వరాన్ని పసిగట్టగలిగే కృపను దయచేయ. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా. నాలో ఉన్న సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమంలో క్షమించు. శిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధ జలంతో కడిగి సమస్త కీడాపవిత్రులను కొట్టివేసి ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచు. మా దేవా, పరిశుద్ధాత్మ అగ్నిలో నేను పుట్టవేడి శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలాన్ని ఇంకను గొప్పగా ఉంచి మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం, యెషయా 57:16 ప్రకారం, అపోస్తుల కార్యం 4:27-37 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నీ ఆత్మతో నింపి నిలబెట్టి మా అందరితో మాట్లాడు.
కార్యములు జరిగించమని, నీవే తోడు నడిపించమని, నీ చిత్తంలో నిర్ణయింపబడ ధారాళమైన నీ ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను, బలమైన నీ వాక్శక్తిని అనుగ్రహించి నీవే నీ ప్రజలతో మాట్లాడి నువ్వు మాత్రం మహిమ పొందమని, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు సమస్తం నన్ను మమ్మల్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మరొక మారు జ్ఞాపకం చేసుకుందాం అండి. 16-15 వచనంలో, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా అన్నాడు. కింద చూస్తే పుట్టినట్లో రాజకుమారి అని. ఈ సందర్భం ఉదంతం మనందరికి తెలిసిందే. ఎక్కడో ఒక అన్యుడిగా బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఆబ్రాం విగ్రహారాధన చేసుకుంటా, తన పితరుల ఆచార ప్రకారం విగ్రహారాధన చేసుకుంటూ, అలాగనే ఆ విగ్రహ సంబంధమైన బొమ్మలను తయారు చేసుకొని అమ్ముకుంటా పూట గడుపుకుంటూ నడిచేటువంటి వ్యక్తి. ఆ పూటకు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన రాబడిలో నుంచి కుటుంబ పోషణ చూసుకుంటా, తల్లిదండ్రులను చూసుకుంటా, అలాగనే తన కుటుంబాన్ని నడిపించుకుంటున్నటువంటి వ్యక్తి. అయితే దేవాది దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకున్నాడు. నా ఈ మాటలు వింటున్నా ఎవరైనా సరే బాగా గమనించాలి. మనము దేవుడు మనల్ని ప్రత్యేకంగా కోరుకున్నాడు అంటే కుటుంబాలను కోరుకున్నాడు. ఒక వ్యక్తిని కోరుకున్నాడంటే ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం తదనంతర తరాలు ఆ వంశం అంతటిని దేవుడు ఆశీర్వదించాలని మాత్రమే కోరుకుంటాడు. ఆ ఒక్క వ్యక్తి మట్టికి ఆశీర్వదించి ఆ ఒక్క వ్యక్తినే బాగా గొప్పవాడిగా చేసి వదిలేద్దామనే టైపు కాదు యేసయ్య. హల్లెలూయా. బాగా గమనించాలా. ఆ ఒక్క తరాన్నే వృద్ధి చేసి ప్రతి వంశానికి ఒక మాదిరిగా చూపించాలన్నది కాదు దేవుని సంకల్పం. ఎక్కడో అన్యుడిగా బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. అతనితో స్నేహం చేశాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. ఏది కావాలన్న ప్రతి విషయంలో దేవుడు చొరవ చేసుకొని వాళ్ళకు అందాల్సిన విషయాలు అందిస్తూ దేవునికి దగ్గర చేసుకున్నాడు. గతంలో చెప్పాను ఈ మాట, ఇప్పుడు కూడా దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తినైనా దేవుడు ఒకవేళ కోరుకున్నాడంటే ఖచ్చితంగా ఆయన దిగి వచ్చి మొదటిగా ఆ వ్యక్తితో స్నేహం చేస్తాడు. ఆ వ్యక్తి వెనకాల పడి తిరుగుతూ ఉంటాడు. ఆయన ఆ వ్యక్తితో స్నేహం చేస్తాడు, అలాగనే ఆ వ్యక్తి వెనకాల పడి తిరుగుతూ ఉంటాడు. ఆ వ్యక్తిలో విశ్వాసము వేళ్ళునుకునేదాకా, అంటే బాగా విశ్వాసంలో బలపడేదాకా, నిరీక్షణలో కదిలిపోకుండా ఉండేదాకా, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆనుకునేదాకా ఆ వ్యక్తితో దేవుడు స్నేహం చేస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి కంటే ముందు దేవుడు కదిలి వచ్చి అన్ని విషయాల్లో దేవుడు తోడ్పాటు అందిస్తూ ఉంటాడు. ఇలా తోడ్పాటు అందుతున్న దాన్ని బట్టి, దేవుని దగ్గర నుంచి సహాయం అందుతున్న దాన్ని బట్టి సర్వసాధారణంగా మనిషి ఈ దేవుడి దగ్గరికి వెళితే నాకు మేలు జరిగింది అంటారు, సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కారణం దేవుడే దిగి వచ్చి ఆ వ్యక్తిని విశ్వాసంలో బలపరచడానికి, ఆయన వైపు ఆకర్షించుకోవడానికి కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. నా జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కూడా అనేక రకాలుగా అనేక విషయాల్లో దేవుడు జోక్యం చేసుకొని సహాయపడి సహకారం అందించి ఆశీర్వదించిన సందర్భాలు ఎన్నో. లేవంటానికి లేదు, ఖచ్చితంగా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. అయితే మానవ యొక్క బుద్ధి, వాళ్ళ యొక్క ఆలోచన శైలి ఎలా ఉంటుందంటే, ఆ అవసరానికి ఆ సమయానికి సహాయం అందితే దేవునికి స్తోత్రం, లేదు కొంచెం ఆలస్యం చేస్తే మాత్రం ఏం దేవుడు ఉన్నాడో లేడో ఏమయ్యాడో అని చెప్పని ఈ మధ్యకాలంలో ప్రభు కృప చేత మనకి ఇచ్చిన పాట, నా స్థితి నా పరిస్థితి చూస్తున్నావుగా యేసయ్య చూస్తున్నావుగా అని చెప్పని, మార్పు కలగక మార్గం తెలియక
ప్రార్థన ఆలస్యం అవుతునేసరికి, ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతునేసరికి చచ్చిపోదామనే ప్రే మరణాపేక్ష, అంటే చనిపోవాలని కోరిక కలుగుతుంది. ఆ కోరిక చేత నేను ప్రేరేపించబడుతున్నాను. కన్నీళ్ళే నాకు అన్నపానములు అవుతున్నాయి. అంటే కన్నీళ్ళు ఇట్లా కళ్ళెమ్మడు దిగజారుతూ ఉంటే ఈ పెదాల దగ్గరకు వచ్చి ఆంతాయి. వచ్చి ఇక చిన్నగా పెదాలు అంచున పడి నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమందికి నాకు గతంలో అయితే నేను అన్నం తింటూనే అన్నం ముందు కూర్చున్నప్పుడు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని బట్టి ఆ కన్నీళ్ళు వెళ్ళి అన్నంలో పడతాం, అవి కలుపుకొని చిన్న రోజులు ఉన్నాయి నేను నా జీవితంలో. కలవరం బీచ్ అంటే ఉన్న సమస్యను బట్టి ఇక అమ్మో పలానోళ్ళు వచ్చి ఇట్లా ఎగపడతారు, అదే చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పని ఆ కలవరం బీచ్ ఉంటుంది. ఇంకో కోణం ఏంటంటే రోగం నయం కాక, రోగం రోజు రోజుకి ముదిరిపోతూ ఉంది, ఇక చచ్చిపోతానే భయం వేస్తూ ఉంది. డాక్టర్లు ఏమో ఇంక నీకు ఈ రోగం తగ్గదన్నారు, చచ్చిపోతావు అని చెప్పని, ఇట్లా ఈ రోగంతోనే చనిపోవటమే నువ్వని చెప్పని అన్నారు. ఏమో నేను బ్రతుకుతానో లేదో అని చెప్పని డౌట్గా ఉందని చెప్పని కలవరం ఆ బీచ్ అనేది వెంబడిస్తూ ఉంటుంది. కొంతమందికి ఉన్న పరిస్థితులను బట్టి భీతి చెందుతూ ఉంటారు. కొంతమంది పిల్లలకు పెళ్లి కాలేదని భీతి ఉంటుంది. మరి కొంతమందికి ఆ గర్భఫలం కలగట్లేదని చెప్పని, ఎంత ప్రయత్నం చేసినా గర్భఫలం కలగట్లేదని చెప్పని. మరి కొంతమందికి డాక్టర్ చెప్తాడు గర్భఫలం విషయం అనేసరికి, అమ్మా ఇక నీకు పిల్లలు పుట్టరు కాబట్టి ఇక నువ్వు ఇంతే, నువ్వు బ్రతికినంతకాలం ఇక పిల్లలు లేకుండా సంతానోత్పత్తి అనేది జరగదు. నీకున్న సుఖవ్యాధులను బట్టి ఆ హెచ్ఐవి ఎయిడ్స్ ఉంటే ఇక భర్తతో శారీరకంగా కలవటం అనేది జరగదు. సరే, ఇప్పుడేదో కొత్త అవకాశాలు వచ్చాయి, మా దగ్గరకు వస్తే పిల్లలు పుడతారు, ఇదిగో పక్కన ఫలానా వేరొక పురుషుల యొక్క వీర్యం తీసి స్త్రీ గర్భంలోకి పంపించి పిల్లలు అనేలాగా, అది వాళ్ళు ఓకే అంటే. కాదు, మీ భర్త యొక్క వీర్యాన్ని తీసుకొని దాన్ని నీ గర్భంలో పంపిస్తాం, అలా అయినా గర్భం దాల్చవచ్చు అని చెప్పని అంటారు. ఇట్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుగా ఉన్నది ఏంటంటే గర్భాశయంలో నీటి కాసులని, కణుతులని, గర్భాశయ క్యాన్సర్ అని, ఇట్లా రకరకాల జబ్బులు ఉన్నాయి. ఈ కారణాన్ని బట్టి కూడా పిల్లలు కలగరు అని చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఒకటి, దావీదును ఎగతాళి చేసింది మీకాలు. ఏ కాలు? పక్కనోడి కాలు కాదు, మన కాలు కాదు, ఆమె పేరు సౌలు కుమార్తె, ఆమె మీకాలు. దావీదు దేవుని మందస్సు వస్తూ ఉంది, దాని ముందు ఆత్మవశుడే దేవుని సన్నిధిలో పరవశిస్తా నాట్యం ఆడుతా మందసానికి ముందు వస్తూ ఉన్నాడు. తన రాజ్య ప్రజలను ఆశీర్వదించాడు, తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే వెళ్ళి నా కుటుంబాన్ని ఆశీర్వదిద్దాం, నా కుటుంబ సభ్యులను ఆశీర్వదిద్దాం అని చెప్పని దావీదు తనకు ఇంటివారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదిస్తా, పనిలో పనిగా నా భార్య ఉంది కదా మీకాలు, ఆ అమ్మాయిని ఆశీర్వదిద్దాన్ని అడగపోతే ఆ అమ్మాయి ముందుగానే ఎగతాళి చేసింది దావీదుని. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తులను, అది దైవజనురాలనైనా సరే ఎవరైనా ఎగతాళి చేస్తే గర్భఫలం అనే కీడు కావచ్చు, అంటే గర్భం దాల్చకుండా మూత వేయబడింది ఆమెకు. దావీదుని హేళన చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే ఆమె గర్భాన్ని మూసేశాడు. అంటే ఇది ఏ కారణానికి దారి తీస్తుంది, ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది అంటే బాగా గమనించాలి. ఇక్కడ దావీదు అడవికి పోయాడు. ఇక తన తండ్రి అంటే మీకాల యొక్క తండ్రి సౌలు దావీదును చంపటానికి తన కుమార్తె దగ్గరే ఉన్నాడన్న సంగతి గ్రహించిన వాడే కొంతమందిని, తన రాజ్యంలో ఉన్న కొంతమందిని పంపిస్తాడు. సౌలు పట్రా పండి వాడు ఆడ మంచం మీద ఉన్నాడు అని చెప్పాడు. ఈ మీకాలు ఏం చేస్తుంది అంటే ముందుగానే లేపి దావీదుని నిద్ర నుంచి లేపి, మా నాన్న నిన్ను చంపటానికి మనుషులను పంపించాడు కానీ నువ్వు ఇదిగో ఈ కిటికీ గుండా వెళ్ళిపో పక్కకు అన్నాడు. అట్లా పారిపోయి అడవి పాలు, ఇక అట్లనే అడవి పట్టణ తిరుగుతూ ఉంటాడు దావీదు.
ఆ సమయంలో సౌలు ఏం చేస్తాడంటే, వీడు పోయాడు కాబట్టి ఇక నా పిల్ల ఒంటరిగా ఉంటుందని చెప్పని వేరొకరికి ఇచ్చి చేస్తాడు. వేరొకరికి ఇచ్చి చేసినా కానీ ఆ అమ్మాయికి పిల్లలు కలగరు. అంటే దేవుడు ఆ గర్భాన్ని మూసేశాడు. మళ్ళీ దావీదు రాజ్య పరిపాలన చేసేటప్పుడు తన భార్య అయిన మీకాలు పలానా వాడి దగ్గర ఉందని చెప్పని తెలుసుకొని, నా భార్య నాకు కావాలని చెప్పి తెచ్చుకుంటాడు. కానీ ఆమె బ్రతికినంత కాలము గర్భం దాల్చకుండా, అంటే గొడ్రాలుగా ఉండిపోయింది అని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడే గనక ఒకవేళ గర్భాన్ని మూసేశాడంటే, నువ్వు ఎన్ని జపాలు తపాలు చేసినా, ఎంత చల్లకిందులు తపస్సు చేసి ఉపవాసాలు ఉండి కన్నీరు విడిచి ఎంత గందరగోళం చేసినా గర్భఫలం కలగదు. ఇది ఒక గర్భఫల విషయమే కాదు, ఆశీర్వాదం విషయంలో అయినా, భవిష్యత్తు విషయంలో అయినా, వేరొక వ్యక్తి దగ్గర నుంచి సహాయం అందటమైనా, దేవుడే ఒకవేళ రోగాన్ని అనుమతించాడా, నువ్వు ఎన్ని మెడిసిన్ వాడినా కానీ ఆ జబ్బు తగ్గదే ఇక అంతే. మరి ఎప్పుడు తగ్గుతాయంటే ఆయన ఎదుట నీ మనసును సరి చేసుకొని స్థిమితంగా నిలబడి, ఏమైనా పొరపాట్లుంటే సరి చేసుకుంటాను ప్రభా, నాకు తెలియని విషయాలు ఏముంటే నాకు తెలియపరచు, క్షమించాయని అడగటం. లేదంటే ఏదన్నా దేవుడు చెప్తాడు, పలానా విషయంలో క్షమాపణ అడుగు, పలానా విషయంలో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు, లేదంటే పలానా విషయంలో క్షమాపణ అడుగు అని చెప్తా అంటాడు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు కదిలి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ రోగ నివారణ జరుగుద్ది. అప్పటి వరకు బ్రేక్ అయినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా నీకు మొత్తం ఒక్కసారిగా దేవుళ్ళు కుమ్మరిస్తాడు అన్నమాట. మనం చేసే తొందరపాటు నోటి ద్వారా చేసే నిర్ణయాలు, అంటే నోటి ద్వారా అంటే మనం పలికే మాటలను బట్టి కూడా కొన్ని శాపాలు కీడులు తెచ్చిపెట్టుకుంటాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట, ఈ నోటి మాటను బట్టే రేపొద్దున తీర్పులో నిలబెడుతుంది అని చెప్పాడు. మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అన్నాడు, కీడుకు కీడు ప్రతి కీడు చేయమాక. నీకు కీడు చేస్తే నీవు దీవెన, ఆ వ్యక్తి యొక్క మేలు క్షేమం కోరి దీవించు. కీడుకు ప్రతి కీడు చేయమాక. ఒకవేళ నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆ వ్యక్తిని చక్కగా ఇంటికి పిలిచి ప్రేమగా మాట్లాడి ప్రేమ మీద ఏర్పాటు చేసి మరి అతను తృప్తి తీర లేదా ఆమె తృప్తి తీర ఆహారం ఏర్పాటు చేసి తినే ఆ ఆహారం అందించి వారిని దీవించి పంపించు అన్నాడు. ఆ తర్వాత ప్రభు అన్నాడు, కీడును కీడుతో గాక ప్రేమతో గెలుస్తావు కాబట్టి నిప్పులు తీసి అంచె నెత్తి మీద కుప్పగా పోస్తావు అని చెప్పని లేఖనం అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో పెట్టుకుంటే ఆ మాట ఉంది. అలాగే కీర్తనలో కూడా ఉంది ఆ మాట. అదే మాట కీర్తనలో కూడా ఉంది. మన నోటి మాటను బట్టి కూడా దేవుని దగ్గర నుంచి కీడు శాపాన్ని తెచ్చిపెట్టుకుంటాం. మనం చేసే పనులను బట్టి కూడా దేవుని దగ్గర నుంచి కీడు శాపాన్ని తెచ్చిపెట్టుకుంటాం. రాహేల్ అన్నమాట లేయా మీద విషపు చూపు నిలిపిందంట. విషపు చూపు నిలిపేసరికి దేవుడు ఏం చేశాడంటే రాహేల్ యొక్క గర్భాన్ని కొంతకాలం మూసి అట్లా పెట్టాడు. విషపు చూపును బట్టి కూడా నష్టం. అంటే విషపు చూపు అనగానే ఇంకొక వ్యక్తి గుర్తొస్తాడు బైబిల్ గ్రంథంలో మనకి. దావీదు గురించి పొగుడుతూ ఉన్నారు. రాజు పక్క నుండి పొగిడే కన్యకులు. సౌలుకు 1000 కొలదీయును, దావీదుకు 10,000 కొలదీయును అని చెప్పని పొగుడుతూ ఉన్నారు. కారణం, ఈ సైన్యము ఈ రాజు చేయని పని. ఇజ్రాయేలీల పక్షంగా దావీదు ఒక్కడు వెళ్ళి గొల్యాతును పడగొట్టి దేవుని సహాయము చేత ఆ గొల్యాతును చంపి తలదెగ నరికి గొల్యాతు ఒక ఖడ్గము ఆ చల్ల పట్టుకుని వస్తూ ఉన్నాడు. పక్కనున్న పొగిడేటువంటి ఆ కన్యకలు ఏం చేశారంటే సౌలుకు 1000 కొలదీయును, దావీదుకు 10,000 కొలదీయును అని చెప్పని పొగడటం మొదలుపెట్టారు. ఇక ఆ పొగడటం అనేది సౌలుకు నచ్చల. ఇక ఆనాటి నుంచి విషపు చూపు నిలబడటం మొదలుపెట్టాడు సౌలు. విషపు చూపు వల్ల ఎంత దాకా వెళ్ళిపోయాడంటే సౌలు తన కత్తి మీద తను పడి చచ్చేలాగా, తన మటికే కాకుండా తన తర్వాతి తరం అంతటి కూడా నాశనానికి కారణమయ్యాడు. దావీదు యొక్క దావీదు సుబుద్ధి కలిగి సౌలు చెప్పిన ప్రతి పని చేయటం మొదలుపెట్టాడు.
వాస్తవానికి సౌలుకు దొరికితే దావీదును చంపటానికే చూశాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఒక వ్యక్తి అవతల వ్యక్తికి దొరికితే ఏదో ఒక కోణంలో ఆ వ్యక్తిని నష్టపరచాలని, ఏంది ఆ వ్యక్తికి భవిష్యత్తు లేకుండా చేయాలని దుర్మార్గపు చూపుల చేత దుర్మార్గపు కార్యాలు చేస్తూ ఉంటారు. సౌలు కూడా అదే పక్కి, సౌలు అదే పక్కి అనమాట. దావీదును చంపడానికి ఫిలిస్తీన్ల దగ్గర పోయి ముందోళ్ళు తీసుకురమ్మాడు. ముందోళ్ళు అంటే అది వేరొక అర్థం. ఏంది ఆ ముందోళ్ళు 100 తీసుకొని రమ్మంటే దావీదు ఏకంగా 200 తీసుకొని వచ్చాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని దావీదు ఎక్కడికి పోయినా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తా ప్రతి పని చాకచక్యంగా చేసుకుంటా వస్తునేసరికి సౌలు దగ్గర ఉన్న అనుచరులు కూడా దావీదుని కొమ్ము కాస్తూ ఉన్నారు. అంటే దావీదుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దావీదు చాలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు, దావీదు మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇతని దగ్గర కొన్ని నేర్చుకోవచ్చు అని చెప్పని దావీదు పక్కన చేరుతూ ఉన్నారు. ఈ సంగతి సౌలుకు తెలిసి ఇంకాస్త విషపు చూపు నిలిపేమంటున్నాడంటే, దావీదు నా దగ్గర తీసుకుంటే తీసుకుంటే ఈ రాజ్య పరిపాలన విభాగం అంతా అతను లాక్కోవచ్చు, అయినా వాడికి ఇవ్వటం ఏంది, నేను ఇచ్చేది లేదని చెప్పని ఇంకాస్త విషపు చూపు నిలిపి దావీదుని ఎట్లయినా చంపాలని తరిమాడు. ఎక్కడున్నాడంటే అక్కడికి పరిగెత్తాడు దావీదు వెనకాల సౌలు. ఈ రోజుల్లో చాలామంది అలాంటి స్వభావం కలిగి ఆస్తుల విషయంలో కానీ, ఇప్పుడు కొత్తగా నేను చూస్తున్న ప్రపంచంలో, ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో సేవ విషయంలో ఇక వాడు లాగి తీసేసుకుంటే ఈ సేవ సంఘాన్ని సంఘబిడ్డలు లాగేసుకుంటాడు. ఆ సంఘబిడ్డలు లాగేసుకునే దానికంటే నేనే ముందుగా అడుగులేసి ఆ వ్యక్తి విషయంలో దుష్ప్రచారం చేసి భవిష్యత్తు లేకుండా చేద్దాం. ఏది మొద్దుకాయ కనుక హామాను కనపడంగానే సాగిలు పడలేదంట. మొద్దుకాయ హామాను కనపడంగానే సాగిలు పడలేదంట. యూదుడు ఇతరులకు సాగిలు పడ్డం అది యూదునికి కట్టడ. దేవునికే మొక్కాలి, ఇంక మనుషుడికి కానీ ఇంకెవరికి మొక్కకూడదు అన్నది యూదుని యొక్క ఆచారం, యూదునికి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ ప్రకారం మొద్దుకాయ నిలబడే ఉన్నాడు, సాగిలు పడుతులా, అయ్యా ప్రణామాలు అని చెప్పని వంగట్ల. ఇది చూసిన హామాన్ అనేవాడు విషపు చూపు నిలిపాడు మొద్దుకాయ విషయంలో. విషపు చూపు నిలిపి మొద్దుకాయ ఒక్కడి విషయం పోతే బాగుండు, చెరపట్టబడినటువంటి ఇజ్రాయిల్ ప్రజలందరి విషయంలో ఒక తాకీదు తెచ్చాడు, వాళ్ళ మొత్తాన్ని చంపాలా, ఎవరిని బ్రతకని కూడా. అంటే అసలు ఆ వంశం ఆ కుటుంబీకులకు సంబంధించి ఎవరికి భవిష్యత్తు లేకుండా వాళ్ళ మొత్తాన్ని నాశనం చేయాలని నడుము బిగించాడు. నడుము బిగిస్తే ఏమైంది, ఎస్తేరుకి తెలిసింది, అందరు కలిసి ఉపవాసం ఉన్నారు, దేవుడు కదిలి వచ్చాడు. హామాను మొర్దెకాయ కోసం బాగా ఎత్తోటి ఉరికో ఎవడో సిద్ధపరిచి ఉంచాడు, అధికారం ఉంది కాబట్టి. ఇవాళ నీ విషయంలో కానీ ఎవడైనా అట్లాంటి గోతులు తవ్వచ్చు, ప్రమాదం ఎంచవచ్చు, ప్రాణ నష్టాన్ని కూడా రెడీగా ప్రాణాన్ని తీయాలని చెప్పి కూడా కొమ్ము అట్లా కాపు కాసి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగిన వింత ఏంటంటే, వాళ్ళు ఇజ్రాయేలీలు మొద్దుకాయ కానీ ఎస్తేరు కానీ ఆమె పనికత్తెలు కానీ అందరూ కలిసి ఉపవాసం ఉండి దేవుని బతిమలాడినప్పుడు ఎస్తేరుకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. అలాగ అడుగులు వేసిన దాన్ని బట్టి హామాను యొక్క కుట్ర విఫలమైపోయింది. చివరికి రాజు ఎస్తేర్నే రాజుకి ఒక దృశ్యం కనపడదు. రాజుకి ఎస్తేరు ఆ దుర్మార్గుడు ఇదిగో ఈ హామాని అని చెప్పగానే కోపంతో బయటికి వెళ్ళిపోయాడంట. ఇదే అదునని చెప్పని ఈ హామాన్ అనేవాడు ఎస్తేరు పాదాలు పట్టుకొని బచ్చలాడబోతున్నాడు. అది ఎలా ఉందంటే ఆమెనేదో తొందరపడి బలత్కరిస్తున్నట్లుగా రాజుకు మళ్ళీ రిటర్న్ అయి వచ్చినప్పుడు కనపడదు. ఆహా, నా కళ్ళ ముందే నా భార్యని చెరపబోతావా అని చెప్పని ఎవరు అక్కడ అన్నాడు. చిత్తం ప్రభు అంటే వీడి దేశప్పండి, వీడిని బంధించండి అని చెప్పనగానే నా కళ్ళ ముందే నా భార్యని చెరపబోతాడని చెప్పి అనుకుంటాం. ఆ మాట మాట్లాడుతూ వీడిని చెరసాల్లో వేయడానికి ఆ పక్కనున్న సైన్యంలో ఒకడు అంటాడు, అయ్యా మొర్దెకాయ అనేవాడి విషయంలో ఉంటారు కదా ఎవరో ఒకరు మంచిగా మనం ఉన్న సత్ప్రవర్తన బట్టి శత్రువుల యొక్క కుటుంబాల్లో కూడా మన సత్ప్రవర్తన బట్టి మనకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఒకడు బయటకు వచ్చి అంటాడు, అయ్యా ఈ మొర్దెకాయ అనే వ్యక్తిని చంపడానికి హామాన్ అనేవాడు
ఇదిగో ఇంత పెద్ద ఎత్తులో ఉరికోయను సిద్ధపరిచాడు. మరి అనంగానే రాజు అంటాడు, తీసుకుపోయి ఆ ఉరికోయకే వీడిని ఉరిదీపోండి. ఎందుకు వచ్చాడు? ఒక వ్యక్తి రాజ్య బాధ్యతలు తీసుకుంటానికి, అంటే సేవా పరిచర్యలో ఇట్లా వ్యక్తికి ఎట్లయినా సరే దేవుడి ప్రణాళికలో నిర్ణయింపబడ్డవాడు దావీదు. దేవుని సంకల్పంలో ఏర్పరచబడిన వంశం మొర్దుక, అంటే ఇజ్రాయేలీల వంశం. వీళ్ళకి ఎలాగైనా కీడు తలపెట్టాలని చూస్తే సౌలేమో కత్తి మీద పడి చచ్చాడు. తన కత్తి మీద తను పడి చచ్చాడు, మెడ విరిచివేయబడి. అయితే ఈ రోజులు ఎలా ఉందంటే సేవా పరిచయని ఎలాగైనా లాగేసుకోవాలి, అసలు ఆ వంశానికి కుటుంబానికి ఎవడికి ఏది లేకుండా చేయాలి. మొర్దుకై విషయంలో, ఇజ్రాయేలీల విషయంలో అదే పని చేయడానికి హామోన్ అనేవాడు తెగిస్తే ఏమైంది? సాగిల పడలేదని చెప్పని తెగిస్తే చివరికి భయంకరమైన చావు చచ్చాడు మొర్దుకై అనేవాడు. ఈ రోజుల్లో నీ విషయంలో ఎవడైనా అలాంటి దుర్మార్గపు చర్యలు చేయడానికి ఒడిగట్టి ఉన్నా, నడుము బిగించున్నా, నువ్వు చేయాల్సిన పని ఒకటే, దేవుని పాదాలు పట్టుకున్నాయా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పని దేవుని పాదాలు పట్టుకుని ప్రాధేయపడాలి. దేవుణ్ణి అడగాలి. దేవుడు కోరుకున్నట్లుగా, అయ్యా నీవు చెప్పినట్లుగా నేను బ్రతుకుతాను, నువ్వు ఆశించినట్లుగా నేను ఇదిగో తండ్రి నీ పనికి సిద్ధపడతానని చెప్పని అడగాలి. గర్భఫలం లేకపోతే దేవుని బచములాడాలి. ఇక ఆయన గర్భాన్ని మూసేశాడంటే నీకు జీవితకాలం అంతా ఇక గొడ్డుపోవచ్చానాన్ని అనుభవించాల్సిందే. ఆయన ఎక్కడి నుంచి నీకు ఆర్థికంగా సహాయం అందకుండా చేశాడు, ఇక అంతే. నువ్వు ఏడ్చి గందరగోళం చేసి నీకు నీ బ్రతుకు అంతే. ఆయన ఒకవేళ భవిష్యత్తు లేకుండా నీ మీద విషపు చూపు నిలిపేది దేవుడే, కోపంతో నీ మీద విషపు చూపు నిలిపేది కూడా తప్పే, క్షమించండి. ఏంది దేవుడే నీ మీద పగబూనాడంటే ఇక ఆయన ఏదో ప్రతీకారం చేయాలని చెప్పని నడుము బిగిచ్చాడంటే ఇక నీకు భవిష్యత్తు ఉండలేకుండా చేస్తాడు. దేవుడే ఒకవేళ నీకు బంధుత్వాలనే లేకుండా చేయాలనుకున్నంటే ఇక నువ్వు ఎంత కలుపుకోవాలని చూసినా వాళ్ళు కలవరు. దేవుడే ఒకవేళ నీ ఇల్లుని పెంట కుప్పగా చేయాలనుకున్నాడు అనుకో, లేఖనంలో ఆ మాట ఉంది. దైవ చిత్తానికి, దేవునికి, దేవుని సేవకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళకి ఆ ఇల్లు పెంట కుప్పగా మార్చబడ్డాయని ఉంది. హామోన్ అనే వాడి ఇల్లు దేవుని ప్రజలకు, దేవునికి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా వస్తే వాడి ఇల్లు పెంట కుప్పగా మార్చబడిందని కూడా రాయబడింది. పెంట కుప్పగా అంటే ఇక వాడి ఇంట్లో ఎవడున్నాడు, ఇక అది ఒక బూజు పట్టిన బంగ్లాగా మారిపోద్ది. దేవుడే కనుక శపిస్తే అలా ఉంటుంది వ్యవహారం. దేవుడే మూత వేశాడనుకో, ఇక అది నువ్వు ఎంత తెరిచినా, నోవాహు ఓడ దైవ చిత్తంలో ఆయన నిర్ణయించిన ప్రతి ఒక్క ప్రాకెడి పురుగు, జలచరములు కానీ ఏవైనా అన్నీ ఓడలోకి రావాలనుకున్నవి, శపించబడినవైనా అంటే పరిశుద్ధపరచబడినవైనా అపవిత్రమైన రెండు జతలుగా ఓడలోకి వెళ్ళాయి. అవి రెండు ఉంచాడు దేవుడు మనందరికీ తెలియటానికి కోసం అని చెప్పి. ఈ దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ దాంట్లోకి వచ్చాయి. ఆ తర్వాత దేవుడే ఆ ఓడ యొక్క మూత పైన ఉంచినటువంటి ఆ మూత వేసి క్లోజ్ చేశాడంట. ఇక ఆయనే క్లోజ్ చేశాడంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది ఇక తెరవబడదు. నీకు భవిష్యత్తు లేకుండా చేయాలి, ఇక నువ్వు అలానే మరగుజ్జులాగా ఇక అట్నే పడి ఉండాలనుకున్నంటే ఇక అట్నే పడి ఉంటావు. ఆ మధ్యకాలంలో 2017 ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చాడు తండ్రి సన్నిధి పరిచయలోకి. కృపా మినిస్ట్రీస్ నుంచి బయటకు వచ్చాడంట. ఆడేయో పద్ధతులు నచ్చగా శాలిమరాజు గారి దగ్గరకు వచ్చాడు. ఇక ఆ వ్యక్తిని ఒకరోజు ఇక్కడ నరసరావుపేటలో తండ్రి సన్నిధి పరిచయలో సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. వచ్చాడు సేవకుడే. వచ్చి ఆ వ్యక్తి సాక్ష్యం అందిస్తూ ఉన్నాడు. అయ్యా, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. 10th క్లాస్ చదువుతున్న కాడి నుంచి దేవుడు నన్ను నా సేవకురా అని చెప్పని పిలుస్తూ ఉన్నాడు. కానీ నేను పెడచెవిని పెట్టానయ్యా ఆ మాటలన్నీ. తర్వాత దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత దైవ చిత్తానికి వ్యతిరేకంగా అది కూడా చాలా కష్టంగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. ఆ తర్వాత డిగ్రీ చదువుదా అని చెప్పని నడుము బిగించానయ్యా. అయితే
డిగ్రీ కాడకు వచ్చేసరికి నా వల్ల కాలేదు, ఆ సబ్జెక్టులు ఆ డిగ్రీ నేను పూర్తి చేయలేకపోయాను. కారణం ఏంటంటే దేవుడు బలంగా నన్ను పిలుస్తూ ఉన్నాడు, నా సేవకు రావాలి, నువ్వు నా సేవ చేయాలని చెప్పని పిలుస్తూ ఉన్నాడు. కానీ దేవుని మాటను పెడచెవిని పెట్టి నేను సేవ చేయటం మీద నా మాట ఎవడంటాడు? నేను స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాను, ఇలా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, నేను ఇంత డిగ్నిటీగా బ్రతకాలనుకుంటున్నాను, ఈ సేవ, ఈ ఏడుపులు, ఈ నిందలు, అవమానాలు మనకు సెట్టుగా ఈ సెక్షనే కాదని చెప్పని మొత్తం ఇదిలిచ్చి పక్కన పడేసి నా బ్రతుకు నా మార్గంలో నేను నడిచిపోతూ ఉంటే దేవుడే జోక్యం చేసుకొని ఏ చదువు డిగ్రీలో చదవటానికి ప్రయత్నం చేశా కానీ ఫెయిల్. ఎన్నిసార్లు సప్లిమెంట్ రాసినా ఫెయిల్. ఫైనల్గా తేలింది ఏంటంటే దేవుడే గెలిచాడు, నేను ఓడిపోయాను, ఆయన పనికి నేను సరెండర్ అయిపోయాను. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే దైవ చిత్తానికి వ్యతిరేకంగా చదివి నేనేదో సాధిద్దామని చెప్పని ప్రయత్నం చేశాను, కానీ దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేయటం ఎంత ప్రమాదమో నేను చూశాను. ఇదిగో ఈరోజు చదువు అనేది లేకుండా నన్ను జీరో చేశాడు దేవుడు అన్నాడు. ఒకవేళ దైవ చిత్తానికి వ్యతిరేకంగా నా ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, దేవుడేమో దేవుని సేవకు రమ్మంటుంటే నేను కాదు, నాకు డిగ్నిటీ లైఫ్ కావాలి, స్వేచ్ఛ జీవితం కావాలి, ఆ నిందలు, అవమానాలు, ఆ కరువు, కన్నీళ్ళు, ఎవరు ఈ సెక్షన్ అంతా నాకు వద్దు. అసలు నేను అనుకుంటున్న భవిష్యత్తు, నేను అనుకుంటున్న లైఫ్ స్టైల్ వేరు, నేను వెళ్ళాలనుకుంటుంది ఇలా ఉంది, స్వేచ్ఛగా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను అనుకుంటే ఇక నీకు అన్ని నిప్పుల మీద నడకే. దేవుడు ఒకటి చేస్తున్నావు ఇంకోటి చేస్తున్నావు అంటే ఇక నీకు నష్టమే తప్ప చివరికి ఏడదాకా వెళ్ళిపోద్ది అంటే అది ప్రాణ నష్టం దాకా కూడా తీసుకెళ్తాడు. ఈ ఎంత చెప్పినా ఈ వ్యక్తి అయినట్లేదని చివరికి టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు. అట్లానే నిత్యత్వంలో ఉంటుంది. లేదు ఆయన మాటకు సరండి, ఇదిగో ప్రభు నీ చిత్తం ఎలాగైనా చేసుకో, నేను నీకు లోబడుతున్నాను, నేను నీ సేవ చేస్తాను, నువ్వు చెప్పినట్లు అడుగులు వేస్తానని చెప్పి నువ్వు తీర్మానం చేసి ఆయనతో నడవటం మొదలు పెడతావా, అసలు నువ్వు ఊహించినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తాను, అసలు నీ ఊహకు కూడా అందనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నేను రక్షణ పొందిన కొత్తలో పెద్దోళ్ళ మధ్యలోనే ఉన్న వృద్ధుల మధ్యలో వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకుందామని ఆడవాళ్లే వృద్ధుల మధ్యలో ఉన్నారు. ఆ అమ్మలు చెప్పిన విషయం ఏంటంటే జాకీర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడయ్యా, అంత షాలింరాజు గారు లానే ఉండేవాడు ఆ పిల్లగాడు, మా ముస్లిమ్సే. అయితే సేవ చేయాలని చాలా కసి, ఏడ్చేవాడు, భయంకరంగా ఏడ్చేవాడు. అయితే దేవుడు ఒకరోజు విజయవాడ బస్టాండ్కి వెళ్ళు, నా సేవకు వెళ్ళాలా అన్నాడు. సరే అని చెప్పని మా అందరి దగ్గర సెండ్ ఆఫ్ తీసుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, బయలుదేరాడు. బ్యాగు బట్టలు సర్దుకొని వెళ్ళాడట. విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీదకి రాగానే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడంట. నేను ఒట్టి చేతులతో రమ్మంటే నువ్వు బ్యాగు బట్టలన్నీ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని వస్తున్నావు ఏంది అని. కాదు ప్రభు, నాకు ఉండటానికి కట్టుకోవటానికి ఏమన్నా ఇవన్నీ నేను కావాలని చెప్పాను నీకు. బ్యాగు తీసి ఉన్న పడంగా అంతే కృష్ణ బ్యారేజ్లో పడేయాడు. బస్సు పోతానే ఉంది. బ్యాగులో సర్టిఫికేట్లు ఉన్నాయి, ఆయన చదువుకున్న ఎంతవాడికి చదివాడు అంతవాడికి చదివిన సర్టిఫికేట్లు ఉన్నాయి. ప్రభు చిత్తం ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేయమంటే ఉపయోగపడుతుంది, దాన్ని కూడా పెట్టుకోండు, కొంత డబ్బు పెట్టుకోండు, కొన్ని జతలు బట్టలు పెట్టుకోండు. కరెక్ట్గా కృష్ణా బ్యారేజ్ మీద రాగానే దేవుడు మాట్లాడతాం మొదలుపెట్టాడు. ఆ బ్యాగ్ తీసేంత కృష్ణలో పడాను. సరే ప్రభు అని చెప్పని కొంత వాదులాట అయిన తర్వాత కూడా ఇతను రాజీ పడి సరే ప్రభు అని చెప్పని ఆ బస్సు స్లో చేశాడు. మరి రన్నింగ్లో ఉండగానే ఆ బ్యాగ్ తీసి అంతే ఆ కృష్ణా నదిలో పడేలాగా విసిరేశాడు. విసిరేయగానే ఇప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడుతాడు, నీకోసం విజయవాడ బస్ స్టాండ్లో ఒక మనిషి రెడీగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళాను. ఆడకు వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. దేవుడు మాట్లాడిన వ్యక్తి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి అన్న వందనాలు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇతని మొఖం అతనికి తెలియదు, అతని మొఖం ఇతనికి తెలియదు. వచ్చాడు, మీరేనా పలానా, జాగీర్ అంటే పలానా, నేనే రండి అన్న అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు.
దేవుడు అక్కడ సంఘ బాధ్యతలు, సేవ బాధ్యతలు అప్పచెప్పాడు. గుడివాడ ప్రాంతం పట్టుకుంటాడు. దేవుడు తీసుకొని వెళ్ళాడు, దేవుని సేవ. ఇవాళ ఉన్నతంగా కుటుంబం ఆశీర్వదింపబడింది. అసలు తన బ్రతుకులో ఊహించినటువంటి గొప్ప ఆశీర్వాదం అతను అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకవేళ నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుని పిలుపు మేరకు పిలిచినప్పుడు నువ్వు సరెండర్ అవటమే. అబ్రాహాం గారు విగ్రహారాధన చేస్తా బ్రతుకుతున్న వాడిని కాస్త, అబ్రాహ్మా రా, నేను చూపించే ఆ దేశానికి, ఆ ప్రాంతానికి నువ్వు బయలుదేరు అన్నాడు. చిత్తం ప్రభు అని చెప్పని సరెండర్ అయ్యాడు. బయలుదేరుతా తన భార్యగా ఎంచబడినటువంటి శారాయిని కూడా పిలిచాడు. రామయ్య, దేవుడు పలానా ప్రాంతానికి వెళ్ళమన్నాడు, వెళ్దాం రా అని చెప్పి. తండ్రి అడిగాడు, తల్లి అడిగి, ఎక్కడికి రా, ఊరేదో తెలియదు, ప్రాంతం ఏదో తెలియదు, ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉంటారో తెలియదు. దేవుడు చెప్పాడు అంటున్నావు, పులేరుమని బయలుదేరే, అసలు ఏంది భవిష్యత్తు ఏమవ్వాలి, అసలు నీ తర్వాత నీ బిడ్డల సంగతి ఏంటి, అసలు కొంచెమన్నా ఆలోచిస్తున్నావా ఏమని చెప్పని ఇలా ప్రశ్నించి ఉండొచ్చు తల్లి కానీ తండ్రి కానీ. ఆ టయానికి తల్లి లేదట్టుకుంటే, ఎందుకంటే తెరహు అనే ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథం పరిచయం చేస్తూ ఉంది. తండ్రి అడిగి ఉండొచ్చు ఒకవేళ, ఏందబ్బా ఏందిరా అది ఇది అంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆశీర్వదిస్తాను అంటున్నాడని మొండిగా నమ్మాడు. అంచె అడుగులు వేశాడు, వాగ్దాన భూమిలోకి అడుగులు పెట్టాడు. దేవుడు చెప్పినట్లుగా ఇక బ్రతకడం మొదలుపెట్టాడు. అనేక పర్యాయాలు విశ్వాసం సన్నగిలిన పరిస్థితులు వచ్చాయి, అయినా సరే నిలదొక్కున్నాడు. దేవుడే వచ్చి నిలబెడుతూ ఉన్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, కావలసిన తర్ఫీదు ఇస్తూ ఉన్నాడు, కావలసిన సమాచారం అందిస్తూ ఉన్నాడు. అది అందుకోగానే ఇంకా అంత ఉత్తేజం కలిగి ముందుకు అడుగులు వేయటం మొదలు పెడుతూ ఉన్నాడు అబ్రాహాం. ఓ నిర్ణయ కాలం వచ్చింది ఆశీర్వదించటానికి. నీకు నాకు ఎవరికైనా సరే దేవుడు ఆశీర్వదించడానికి ఒక నిర్ణయ కాలం వస్తుంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నువ్వు ఓపిక పట్టాలి. ఓపిక పట్టకుండా ఎట్టుందంటే, ఓపిక పట్టకుండా నాకు ఇప్పుడే అడగంగానే అమ్మని దేవుడు సహాయం చేయాలి. సరే, దేవుడు అడగంగానే సహాయం చేస్తాడు, మరి దేవుడు చెప్పంగానే నువ్వు లోపడుతున్నావా? అదేట ఆ సెక్షన్ పక్కన పెట్టానండి. దేవుడు నేను అడగంగానే నాకు సహాయం చేయాలి. ఎట్ట చేస్తాడు? నిన్ను నమ్మకుండా. మీ ఎదుటిన్న నన్ను నమ్మటానికి దేవునికి 8 సంవత్సరాలు పట్టింది. ఏడ్చిన రోజులు, కన్నీరు విడిచి ఉపవాసాలు ఉండి ఆయన ఎదుట కనిపెట్టుకొని జీవన సంబంధమైన ఉపాధి మొత్తం పక్కన పడేసి, నేను వెళతానంటే కాదు, నా సేవకు నువ్వు సిద్ధపడాలి, నేను పోషిస్తానంటే ఆయన మొండిగా నమ్మి, ఆయన మొండిగా నమ్మటమే కాదు, ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఇక నిన్ను పరీక్షించను. అంటే పరీక్షించే కాలం అనేది ఒకటి ఉంది. నన్ను పరీక్షించడానికి ప్రభు చిత్తంలో ఆ మాట చెప్పే సమయానికి నేను రక్షణ పొంది 8 సంవత్సరాలు. ఏ మాట? నేను ఇక నిన్ను పరీక్షించను అనే సమయం, ఆ మాట చెప్పే సమయం. మరి నీ జీవితంలో దేవుని ఎదుట నువ్వెంత నమ్మకంగా ఉన్నావో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవునితో ఎంత నమ్మకంగా అడుగులు వేస్తున్నావో పరీక్షించుకోవాలి. దేవుడు చెప్పంగానే ఆ మాటకి ఎంత శాతం, 30%, 50%, 70%, లేదా 90%, లేదంటే 99%, లేదు 100కు 100%, దేవుడు నీకు ఒక మాట చెప్పంగానే ఆ మాట నమ్మి లోబడ్డావు. ఆ లోబడిన దాన్ని బట్టి నువ్వు ఎంత మటుకు స్థిరంగా ఉంటున్నావు. దేవుడు ఒక మాట ఇస్తే, దేవుడు ఒక విషయాన్ని నీకు వాగ్దానం చేస్తే, దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా దాంట్లో షరతులు ఉంటాయి. ఏంటయ్యా షరతులు అంటే, నీ నిరీక్షణ ఎంత ఉంటుంది, నీ విశ్వాసం ఎంత పాళ్ళు ఉంటుంది, అలాగే నువ్వు ఓర్పు పట్టుదల కలిగి ఎంతగా ఆ మాటను పట్టుకుంటావు, అలాగే ఓర్పు పట్టుదల కలిగి ఆ మాటను బట్టి నువ్వు ఎంత కసిగా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తావు. ఆ ఓర్పు పట్టుదల కలిగి దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నాది, ఇది నాదే అని చెప్పని ఎంత విశ్వసిస్తావు. ఇవన్నీ పరీక్షించుకుంటాడు. ఒక ఉద్యోగంలో చేరడానికి ఒక 10-5 ప్రశ్నలు వేస్తాడు ఇంటర్వ్యూలో. ఎందుకు? నీ నమ్మకత్వాన్ని కనిపెడతానికి. నువ్వు ఇస్తున్న సరైన సమాధానాన్ని బట్టే నీకు ఆ ఉద్యోగం ఇవ్వాలా వద్దా. నిర్లక్ష్యంగా కూర్చొని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పావు అనుకో,
అసలు వీడు కూర్చునే పద్ధతే లేదు, ఈమె కూర్చునే పద్ధతే సరిగా లేదు, ఇతను లేదా ఈమె ఇచ్చే ప్రశ్న వేస్తున్న ప్రశ్నకి ప్రత్యుత్తరం అంటే ప్రశ్నకు జవాబు ఇచ్చే విషయంలో కూడా నిర్లక్ష్యత కనపడుతుంది. కాబట్టి ఈ వ్యక్తులు సరైన వాళ్ళు కాదని చెప్పని డిస్క్వాలిఫైడ్ చేయొచ్చు. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే, అయ్యా అమ్మ నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాను, ఇంతగా నేను దీవిస్తానని దేవుడు ఒక మాట ఇచ్చాడా? ఆ మాట ఇచ్చిన ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా నువ్వు నమ్మలేదంటే నువ్వేమీ పొందలేవు. అక్కడ మానోహ దంపతులు, మీరు ఇలా నిష్టగా ఉండాలి, మీ పిల్లగాడు ఇలా పుడతాడు, వాడిని నా పనిగా కోరుకున్నాను, ఇలా ఉండాలన్నాడు. దేవుని ఎదుట ఒక సూచన అడిగారు. దేవుడు సూచన చేసి వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి ముందుకు నడిపించాడు. వాళ్ళు నమ్మారు. అట్లనే సంసోన్ అనే పిల్లవాడిని పొందారు. తర్వాత దేవుని చిత్తంలో కొంతకాలం అతను సేవలో చేశాడు. నువ్వు కూడా నీ విశ్వాసం బలపరచబడాలంటే నువ్వు కూడా అడగొచ్చు, దేవుని ఒక సూచక క్రియ నాకు దయచే ప్రభు అంటే, సూచక క్రియను కనపరచంటే ఖచ్చితంగా దేవుడు సూచక క్రియను కనపరుస్తాడు. పరాక్రమం గల బలాఢ్యుడా గిద్యోను అన్నాడు, నేను ఒక పిరికి పందగా ఉండి ఆ గోధుమ ఆ కొట్ల చాటున గోధుమను దొళ్ళగొట్టుకుంటా ఉన్న నేను పరాక్రమం గల బలాఢ్యుడిని ఎలా అవుతా? దేవుడు నీకు తోడే ఉన్నాడంటే, మాకు తోడే ఉంటే నా స్వజనులకి గతి ఏంటి, మా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుందని చెప్పానంటే, ఫిలిస్తీన్లు శత్రువు చేస్తున్న దాడులు, నీ చుట్టూ కూడా నమ్మకంగా నీ దగ్గరకు వచ్చి ప్రేమతో మాట్లాడుతుంటారు. అలాగనే కనబడకుండా పగ తీర్చుకునే వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు కనబడకుండా పగ తీర్చుకునే వ్యవహారాలు ఎలా కనపడతాయి పాస్టర్ గారు అంటే, విగ్రహాల ముందు నీ నాశనం కొరకు పూజలు, హోమాలు, యజ్ఞాలు ఉంటాయి. అలాగనే వశీకరణలు, అలాగనే చిల్లంగి బాలమ్మని చాతబడి క్షుద్ర పూజలు, నీ చావు కోరుకోవటానికి, నీ పతనం కోరుకోవటానికి, నువ్వు మంచం పట్టాలని, ఆర్థికంగా కుదేలైపోవాలని. మధ్యకాలంలో కన్న చల్లి మీద, చోడబుట్టిన వాళ్ళ మీద కూడా మంత్రప్రయోగాలు చేసే మంచోళ్ళని చూస్తాను. గుప్త నిధులు తీసే మాంత్రికులతో సహవాసం కలిగి, చేతులు కలిపి తోడబుట్టిన వాళ్ళ పిల్లల మీద, కన్న చల్లి మీద, తోడబుట్టిన వాడి మీద ఆస్తుల కోసం నీతో ప్రేమగానే మాట్లాడతారు. మళ్ళీ నీ వల్ల ఏదన్నా పరువు పోయే పని జరిగితే ఇక కడుపులో పెట్టుకుని ఎలాగైనా అసలు వీళ్ళకి భవిష్యత్తు లేకుండా, ఒకవేళ నువ్వు సేవ చేస్తున్నావా, వ్యాపారం చేసుకున్నావా, ఏదైనా ఉద్యోగంలో ఉన్నావా, లేదంటే ఏదన్నా చేతి వృత్తి మీద ఉన్నావా, అసలు ఎయ్యి లేకుండా మొత్తం నాశనం అయిపోవాలని చెప్పని పగబోని ఒక ప్రతిజ్ఞ, ఎట్లయినా సరే వాళ్ళు లేకుండా చేయాలి, వాళ్ళు నాశనం వాళ్ళు అట్టవాలి ఇట్టవాలని చెప్పని ఇట్లా దాడి చేసేవాళ్ళు ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి నువ్వు ఒకవేళ దేవుడు నాకు తోడై ఉంటే ఇలా ఎందుకుంటుంది మా పరిస్థితి అని అనవచ్చు నువ్వు. కానీ పసిగట్టాలి అది ఎక్కడి నుంచి నేను నష్టపోతున్నాను. గిద్యోను కూడా అలా పసిగట్టక దేవుడిని అడుగుతూ ఉన్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకయ్యా మాకు ఈ పరిస్థితి అంటే, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఫిలిస్తీన్లను గెలుస్తావు, ఇలా చేస్తావు అని చెప్పంటే, ఊరుకోయ్యా మా శక్తి అంతా మాత్రమే, మేం గెలవటం ఏందంటే, లేదు గెలుస్తారని చెప్పానంటే, అప్పుడు గిద్యోను 2 సూచనలు అడుగుతాడు. ఇదిగోయ్యా ఈ గొర్రె యొక్క బొచ్చు ఉంది కదా, ఇంత మాత్రం పరుస్తాను, మంచు ఆ గొర్రె బొచ్చును తడపాలి అంటాడు. సరే అని చెప్పంటాడు. ఆ రాత్రి మంచు కురిసేలాగా దేవుడు అనుమతిస్తాడు. అలాగనే మళ్ళీ 2వ రోజు అడుగుతున్నాడు, కోపగించుకో మాకు, మళ్ళీ ఒక సూచన అడుగుతున్నాను, గొర్రె బొచ్చు ఇంత వాటికి పరుస్తాను, గొర్రె బొచ్చు తడవకూడదు, దాని చుట్టూ ఉన్న భూమి తడవాలి మంచు కురవటం వల్ల అంటే, అలాగనే అని చెప్పాను అన్నాడు. అలాగనే అప్పుడు గిద్యోను యొక్క విశ్వాసం బలపడింది. నువ్వు కూడా అడగవచ్చు దేవుని ఒక సూచన అడగవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆదికాండం 17:16 భాగంలో దేవుడు ఇలాగ శారాని ఆశీర్వదిస్తాను, శారాయి కాదు ఇక శారా అని పిలువబడుతుంది, అంటే రాజకుమారి, అనేక జనములకు అనేకులకు ఆమె తల్లిగా ఉంటుందంటే, అప్పటికి వాళ్ళ వయసు ఎంత, 99 సంవత్సరాలు దగ్గరకు వచ్చాయి. 99 సంవత్సరాలు దగ్గరకు వచ్చాయి. 99 సంవత్సరాలు దగ్గరకు వస్తే ప్రభు వచ్చి అంటున్నాడు, ఇదిగో పిల్లల్ని ఇస్తున్నాను అంటాడు.
అబ్రహాం అంటాడు, ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ఆదికాండం 17:16 దాని కింది భాగంలో 17 చూడండి. అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి 100 వానికి సంతానము కలుగున 90 శారా కనున అని మనసులో అనుకొనెను. అబ్రహాము పని ఏమైంది? ఇప్పుడు 25 సంవత్సరాలు లేదా 24 సంవత్సరాల నిరీక్షణ, విశ్వాసము, ఓర్పు, పట్టుదలతో కూడి దేవుని ఎదుట చేసిన ప్రార్థన, ఆయన మీద అచంచలమైన నమ్మకం మొత్తం గాలికి కొట్టుకోపోయాయి ఆ ఒక్క నవ్వుతో. కానీ దేవుడు అక్కడేం కోపడలా. మళ్ళీ అబ్రహామును ప్రశ్నిస్తా ఉన్నాడు దేవుడు, నీవు నమ్మిన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడు. లేదు ప్రభువా. మరి ఎందుకు నవ్వుతున్నారు మీరిద్దరు? నువ్వే నవ్వటమే కాదు, శారా కూడా ఆ గుడారం వాకిట నిలబడి ఆమె కూడా నవ్వుతుందంటే శారా అంటది నేను నవ్వలేదు. అవును, నువ్వు చెప్పింది వాస్తవమే, నువ్వు నవ్వావు అన్నాడు. వీళ్ళు చిన్నపుచ్చుకున్నారు, పరువు పోయినంత పరిస్థితి అయింది. దేవుడు మన జీవితాల్లో చేస్తానన్న కార్యము అది ఏదైనా సరే, ఇన్ని సంవత్సరాలు నిరీక్షణ, ఇన్ని సంవత్సరాలు ఓర్పు, పట్టుదల, విసుగు లేకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేసావు, విజ్ఞాపన చేసావు, దేవుని మీద అచంచలమైన నమ్మకం ఉంచావు. ఇంకెప్పుడయ్యా నా జీవితంలో ఆశీర్వాదం, ఇంకెప్పుడయ్యా నా బ్రతుకు ఆశీర్వదింపబడేది, ఇంకెప్పుడయ్యా నా కుటుంబం ఆశీర్వదింపబడేది, ఇంకెప్పుడయ్యా ఈ వ్యాపారంలో వర్ధిలత, ఇంకెప్పుడయ్యా ఈ పరిచయల విస్తరణ, ఇంకెప్పుడయ్యా ఆత్మల సంపాదన, ఇంకెప్పుడయ్యా నా భవిష్యత్తు సెట్ అయ్యేది, ఇంకెప్పుడయ్యా నేను ఉన్నతమైన చదివి లైఫ్లో మంచి జాబ్ కొట్టి నేను సెటిల్ అయ్యేది, ఇంకెప్పుడయ్యా నాకు వివాహం జరిగేది, ఇంకెప్పుడయ్యా నాకు గర్భఫలం కలిగేది, ఇంకెప్పుడయ్యా ఈ రోగం తగ్గేది, ఇంకెప్పుడయ్యా ఇదిగో ఈ కుటుంబంలో సమస్యలు క్లియర్ అయ్యేది, ఇంకెప్పుడయ్యా ఈ ఆస్తుల వివాదాలు క్లియర్ అయ్యేది, ఇంకెప్పుడయ్యా ఇదిగో మా దాంపత్య జీవితం సెట్ అయ్యేది, నేనేమో ఒక చోట ఉన్నాను, నా భర్త ఒక చోట ఉన్నాడు, మా కుటుంబ వ్యవస్థ ఎప్పుడయ్యా ఒక చోట కట్టబడేది, ఇంకెప్పుడయ్యా మా ఇద్దరి మధ్య ఈ మనస్పర్ధలు క్లియర్ అయ్యేది, ఇంకెప్పుడయ్యా నేను సమాధాన పడేది, దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం ఇంకెప్పుడయ్యా నేను పొందేది. ఇదిగో నా సమాధాన పడదామని ఎంత ప్రయత్నం చేస్తున్నా నా భార్య సమాధాన పడలేదని, ఎంత సమాధాన పడదామని చూస్తున్నా నా భర్త నాతో సమాధాన పడతలేదు. ఈ సమస్య నుంచి ఇంకెప్పుడూ నేను బయటపడేది, నా కుటుంబం ఎప్పుడు ఈ సమస్య నుంచి బయటపడేది, నా భర్త తాగు నుంచి ఎప్పుడు బయటపడతాడు, నా భార్య మాట వినకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంది. కొంతమంది భర్త కళ్ళ ముందే ఉంటా విచ్చలవిడిగా పరపురుషుల దగ్గరకు వెళ్ళి వ్యభిచార మాన్యంలో కొట్టుకొని పోతూ ఉంటారు. ఎప్పుడైనా ఇంకా ఈ అమ్మాయి మారేది? అట్లా చేస్తున్న కొంతమంది భర్తలు ఎట్లయినా కానీ ఆమెను నా భార్యగానే చూసుకోవాలని చెప్పని ఆశపడుతూ ఉంటారు. కొంతమంది దైవ సంబంధమైన ప్రేమ కలిగి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు, నా భార్య నా భార్య. ఇంకెప్పుడయ్యా నా భర్త ఇదిగో నాతోనే ఉంటా ఉన్నాడు, నాతోనే సంసారం చేస్తూ ఉన్నాడు, కానీ పరస్త్రీ అనేకమైన స్త్రీ వ్యామోహం కలిగిన వాడే ఇలా రహస్య పాప జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకెప్పుడయ్యా బాగుపడేది? అయ్యా ఈ పిల్లలు ఎప్పుడయ్యా సెట్ అయ్యేది? ఈ పిల్లల భవిష్యత్తు ఎప్పుడు సెట్ అవుతాయా? ఇదిగో వచ్చే ఈ జీతం రావాలా, ఎంత ఎప్పుడుకి వస్తాయ్యా? ఇదిగో ఒకడు నమ్మించి నన్ను మోసం చేశాడు, దాన్ని ఎలా నేను దక్కించుకోవాలి, నీ ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాలు అవుతుంది, నెలలు అవుతుంది, రోజులు అవుతుంది, ఇంకెప్పుడయ్యా నాకు అది దక్కేది? ఇంకెప్పుడయ్యా ఈ కోర్టు సమస్య నుంచి నేను బయటపడేది? నా భవిష్యత్తు సెటిల్ అయ్యేది ఎలా? ఈ కోర్టు సమస్య నుంచి నేను బయటపడితేనే నా లైఫ్ సెటిల్ అవుతుంది. ఇంకెప్పుడయ్యా ఇదిగో తండ్రి ఈ ఆస్తి వివాదాల నుంచి కోర్టులో ఉన్నాయి, అవి ఇంకెప్పుడు పరిష్కరించబడతాయి? అయ్యో తొందరపడి చేసిన నిర్ణయాన్ని బట్టి ఇదిగో ప్రతి ఒక్కరూ ఇది తేడా, ఈమె తేడా, వీడు తేడా నిందలు వేస్తున్నారు. అయ్యా ఈ నింద ప్రచారం నుంచి, ఈ నిందల నుంచి నేను ఎప్పుడయ్యా బయటపడేది? నా బ్రతుకు ఇంకెప్పుడయ్యా సెట్ అయ్యేది? అయ్యా మాట వినను కుమారుడు, అయ్యో ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు, ఎన్నో సందర్భాలు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ కన్నీరు విడిచి నీ ఎదుట మొరపెడుతూ ఉన్నాను. నా కుమారుడు భవిష్యత్తు ఎప్పుడయ్యా సెట్ అయ్యేది? వాడు ఎప్పుడయ్యా మాటినేది? ఎప్పుడయ్యా నీ మార్గంలోకి వచ్చేది? అయ్యా నా కడుపును పుట్టిన ఆడపిల్లలు ఇదిగో ఒకళ్ళు ఒక రకంగా ఉన్నారు, అసలు వీళ్ళ లైఫ్ ఎలా సెట్ అవుతుంది? వీళ్ళు ఇలా బ్రతుకుతూ ఉంటే వీళ్ళకి కుటుంబ వ్యవస్థ ఎలా వస్తుంది?
వీళ్ళని చేసుకునేవాడు ఎవడైనా వస్తాడా? ఎవడో ఒకడు ఏదో ఒక గాలి వార్త అందిస్తాడు. పెళ్ళిళ్ళు అంతే, వచ్చిన సంబంధాలు కాస్త వెనక్కిపోతూ ఉన్నాయి. ఇంకెప్పుడయ్యా వీళ్ళ లైఫ్ సెట్ అయ్యేది? ఎప్పుడని చెప్పని ఒకవేళ నిరుత్సాహంతో దేవుని ప్రశ్నిస్తూ ఉన్నావేమో, ఆ సమయం ఎంతో దూరం లేదు కానీ నీకు సమీపంగానే ఉంది ఆ పరిష్కరింపబడే విషయాల్లో. దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడగాలి, దేవా నాకు సహాయం చేయి, దేవా ఇది ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని చెప్పి దేవుని పాదాలు పట్టుకో. 24 సంవత్సరాలు అబ్రాము అలాగే శారా ఈ దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెనుగులాడుతూనే ఉన్నారు. దేవుడు కావలసిన కొలతలన్నీ వచ్చాయి, కానీ ఇంకా ఎదురు చూస్తానే ఉన్నారు. ప్రతిదానికి దేవుడు నిర్ణయించిన ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వరకు నువ్వు ఓపిక పట్టాల్సిందే. దేవుడు నీ ఎదుట ఏటీఎం కార్డు కాదు, పోయి 4 పిన్ నెంబర్లు కొట్టంగానే ఇంత క్యాష్ కావాలంటే రావటానికి. నీకు నిర్ణయింపబడిన ఆశీర్వాదం నీ ఊహలకు కూడా అందనటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు నిర్ణయించింది. ఆ ఆశీర్వాదం నువ్వు పొందాలంటే దానికి తగ్గట్టుగా నీవు సిద్ధపడాలి, దానికి తగ్గట్టుగా ప్రార్థనలు ఎదగాలి, దానికి తగ్గట్టుగా విశ్వాసము కలిగి ఉండాలి, దానికి తగ్గట్టుగా దేవుని పాదాలు పట్టుకొని కనిపెట్టుకోవాలి. అలా కాకుండా అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిందిగా, ఇన్ని నెలలైందిగా, ఇన్ని వారాలైంది, ఇన్ని రోజులైందిగా, నాకు ఇంకా దేవుడు సమాధానం ఇవ్వట్లేదు ఏందని. ఒకవేళ చదువులు ఏదన్నా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావా, నిరీక్షణ కోల్పోవద్దు. ఖచ్చితంగా దేవుడు భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఫెయిల్ అయిన వాడి దగ్గరే అనేక అనుభవ పాఠాలు ఉంటాయి. ఇలా ఫెయిల్ అవ్వటానికి కారణాలు ఏంటో వెతికి చూసుకుంటారు, తర్వాత ఫెయిల్ కాకుండా అడుగులు వేయడానికి పూనుకుంటారు. అదే ఫెయిల్ అనేది కనుక నీకు తెలియలేదనుకో, నీ దగ్గర నుంచి వచ్చేటువంటి అనుభవం పాఠాలు ఎంతో విలువైనవి ఉంటాయి. ఫెయిల్ అయితేనే విలువైన పాఠాలు బయటకు వస్తాయి. సక్సెస్ అయిన దగ్గర ఏముంది, ఒకటే ఫార్ములా ఉంటుంది. అదే ఫెయిల్ అయిన దగ్గర సక్సెస్ అవడానికి ఫార్ములా దొరుకుతుంది. ఫెయిల్ అయినప్పుడు తిరిగి నిలదొక్కొని సక్సెస్ అవడానికి కూడా ఒక ఫార్ములా దొరుకుతుంది. ఇప్పుడు ఏది బెటరు? సక్సెస్ అయినోడు బెటరా, ఫెయిల్ అయినోడు బెటరా? ఒక లెక్క అనేక అనుభవ పాఠాలు నేర్పబడిన వాడే జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిలబడి మనోధైర్యం కలిగి దేవుని మీద ఆనుకొని నిబ్బరంతో ముందుకు సాగిపోగలుగుతాడు. అదే ఫెయిలియర్ అనేది లేకపోతే సక్సెస్ అయినోడు ఒకసారి సక్సెస్లో నుంచి పక్కకు వచ్చి ఫెయిల్ అయితే వాడు వెంటనే బలత్మరణానికి ఏదో ఒకటి చేసుకోవడానికి నడుము బిగిస్తాడు. ఫెయిల్ అయినోడు నిలదొక్కున్న వాడి దగ్గర ఎన్నో అనుభవ పాఠాలు ఉంటాయి. ఆ అనుభవ పాఠాల వల్ల అనేక జీవితాలు వెలిగించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాము శారాని దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆశీర్వదించి అంటున్నాడు, నీకు కుమారుని అనుగ్రహిస్తాను, పిల్లల్ని ఇస్తానంటే ఆశీర్వాదం. ఒకవేళ ఇన్నాళ్ళు దుఃఖంతో ఏడుస్తున్నావా, ఇక్కడి నుంచి నువ్వు సంతోషాన్ని చూస్తావు. ఇన్నాళ్ళు నువ్వు దరిద్రతలో కొట్టుమిట్టాడుతున్నావా, ఇక్కడి నుంచి ఆశీర్వాదం చూస్తావు. ఇన్నాళ్ళు వ్యాపారంలో నష్టాలు చూస్తున్నావా, ఇక్కడి నుంచి అభివృద్ధి చూస్తావు. ఇన్నాళ్ళు సంఘంలో ఆత్మలు చేర్చబడకుండా, సంఘ సరిహద్దులు విశాలపరచబడకుండా ఏంటి ప్రభు అని ప్రశ్నిస్తున్నావా, ఈనాడు విస్తరణ చూస్తాం, ఆత్మల సమకూర్పు కూడా చూస్తాం. ఒకవేళ చదువుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నావా, ఇదిగో ఇక్కడ నుంచి సక్సెస్ను చూస్తాం. ఒకవేళ ఆస్తులు, వివాదాలు, కోర్టు సమస్యలు, ఇదిగో పరిష్కారం నీకు దొరుకుతుంది. వాస్తవానికి ఇక్కడ అబ్రహాము శారా నవ్వారు, కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఎందుకు నవ్వుతున్నారు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం సాధ్యమే. యేసయ్య అన్నాడు, యేసయ్య ఒక చెవిటిదైన మోగదేయం పట్టినటువంటి ఒక యవనస్తుని తీసుకొని వస్తే, ఆ యవనస్తుడు తండ్రి అంటున్నాడు, నీ వల్ల ఏమైనా అయితే అంటే ప్రభు అన్నాడు,
నువ్వు నమ్మితే జరుగుద్దాను. నువ్వు నమ్మితే జరుగుద్దంటే నీ నమ్మిక చొప్పున జరుగుననగానే నాకు అపనమ్మిక కలగకున్నట్లు ఈ కార్యం త్వరపెట్టి జరిగించాయన్నాడు. అలాగనే ప్రభు ఆ కార్యం చేశాడు. ఈరోజు నువ్వే నేనైనా దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా, ఏ విషయంలో నేను ఇంకా నిన్ను నమ్మకుండా అల్ప విశ్వాసంతో అటు ఇటు ఊగుతున్నట్లయితే క్షమించు ప్రభు అంటూ దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని కూటాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నేను మహింపరచడానికి కృపను దయచేయ ప్రభువా. నీ ఆత్మతో నింపు. ఇన్నాళ్ళు ప్రార్థన చేసి ఒకవేళ అబ్రహాము శారా వలె ఒకవేళ మేము ఒకవేళ నవ్వుతున్నామేమో, అయ్యా క్షమించండి. నలుగురు మా స్థితి పరిస్థితులను చూసి నవ్వుతున్న దాన్ని బట్టి మేము కృంగిపోతున్నామేమో, క్షమించను ప్రభువా. నీ ఉన్నతమైన ఆశీర్వాదం ఎంత గొప్పదో దానికి తగ్గట్టుగా నువ్వు పరీక్షించుకుంటావని కూడా ఈరోజు సెలవిస్తున్నావు. ఇదిగో ఆశీర్వాదానికి ముందే వచ్చి ఉన్నావని చెప్పని అంటున్నావు. నీ కార్యంలో జరిగించండి అయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు మా ప్రభువా. అయ్యా, విచ్చబడ్డ వాక్యం అర్థమైపోకుండా నీ కార్యం జరిగించమని అయ్యా, నూరంతులుగా ఫలభరితంగా మార్చి నీ కార్యములు జరిగించమని మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటిలోని ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి యేసు నామములో అట్టి ప్రభువాన్ని బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరుచున్నావు. నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడుగా. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కోసం ప్రార్థించమని ఆయా రీతులు అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృప తీర్చు అయ్యా. నీ సన్నిధిలో కానీ ఎదుటి కానీ ఇంట్లో అయినా మా గురించి ప్రార్థన చేస్తూ మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలో ఒక అవసరత నీ కృప తీర్చబడును గాక. నా కోసం పరిచయం కోసం చెప్పబడిన దాన్ని బట్టి సోషల్ మీడియా ద్వారా విన్నదాన్ని బట్టి అయ్యా ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి, రక్షించండి. వారిని ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి నీ కృపను వర్ధల చేసి ఆశీర్వదించమని బతిమలాడుచు. నీ సేవలో గొప్పగా అభిషేకించి వాడుకోమని బతిమలాడుచున్నాను. ప్రభువా, సహాయం చేయండి. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దీవెనకరంగా, ప్రయాణాల్లో మీరు క్షేమాన్ని దయచేయమని దేవ. ముందున్న సంఘ క్రమాల్లో చూడండి, నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహింపొందు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్పి నీ మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే నీ ప్రార్థనలోకి విస్తునేకి ముందు ప్రార్థనలోకి విచ్చబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలకు సంఘ బిడ్డలకు వారి స్థిరాస్తులు పసిబిళ్ళం పెద్దల వారి సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలం చూడే ఉండి ప్రభువే ఆశీర్వదించి నిర్ణయించిన ఆశీర్వాదం మనకు అనుగ్రహించి ఆయన కృపలో వర్ధలు చేసి ఆయన మహింపరిచేలాగా సమస్త కార్యములను చక్కపరిచి ఆశీర్వదించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమెన్. అలాగ జరిగించిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తము నాకేచి ప్రవేశు రక్తము నాకేచి ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్రప్రాయం వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము జయము జయము. యుద్ధము యెహోవాది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మనందరికీ చూడండి, మన చేయి పట్టుకొని తన ఆలోచన మాట చొప్పున ఆత్మ చొప్పున తన నిత్యానుసారమైన మార్గంలో నడిపిస్తూ ఆయన కృప మనందరికీ తోడు చేసి మన ఆత్మలకు మనకు తోడు చేసి నడిపించునుగాక. ఆయన తోడై ఉండునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.